ఎన్ని పౌర్ణములు ఉండగా ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి మాత్రం గురు పౌర్ణమి అని ఎందుకు అన్నారు? వీడియోని లాస్ట్ వరకు చూస్తే అసలు సీక్రెట్ ఏంటి గురు పౌర్ణమికి అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు చాలా ఆర్టికల్స్, బుక్స్ అన్ని చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు తెలిసేదన్నమాట. మన విఘ్నేశ్వరుడికే గురువైన ఆది గురువు వ్యాసుడు పుట్టినరోజు కూడా ఇదే కాబట్టి దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. శివుడు దక్షిణామూర్తిగా మారి సప్తర్షులకు బోధన మొదలు పెట్టింది కూడా ఇదే రోజు అని చెప్తారు. బుద్ధుడు తన గురువుగా మారి మొదటి ప్రసంగాన్ని మొదలు పెట్టింది కూడా ఇదే రోజు. అలాగే జైలు తాలూకా మహావీర్ కూడా ఇదే రోజు తన మొదటి శిష్యుడిని ఏర్పరచుకున్నాడు. ఇవన్నిట్లోని చాలా కామన్ గా ఉండే ఒకే ఒక పాయింట్ ఏంటంటే జ్ఞాన సముపార్జన, నాలెడ్జ్ సీకింగ్ అన్నమాట. గురువుని ఆశ్రయించడం, ఆ గురువు చెప్పింది మనం తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. ఇది చాతుర్మాస దీక్ష. అప్పట్లో గురు శిష్యులు ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకుని వానలకు అటు ఇటు తిరగకుండా ఒక దగ్గర ఉండి జ్ఞాన సముపార్జన చేసే ఈ ప్రత్యేక కాలం ఇది. అయితే గురువుని ఆశ్రయిస్తాం కాబట్టి గురు పౌర్ణమి అని మనమందరం అనుకుంటున్నాం. కానీ అసలు సీక్రెట్ ఏంటి అంటే గనక ఇక్కడ గురు అనే పేరు గురు గ్రహం వల్ల వచ్చిందనమాట. ఎందుకంటే గురు గ్రహం ఎప్పుడు కూడా మన భూమిని చాలా పెద్ద తోక చుక్కలు ఇట్లాంటివన్నిటి నుంచి కాపాడుతూ ఉంటుందన్నమాట. సో ఈ రోజు గురువు, చంద్రుడు, అలాగే మన భూమి అలైన్మెంట్ ఎంత బాగుంటుందంటే ఇవాళ ఏం నేర్చుకున్నా కూడా 1కి 10 అవుతుందంట. అందుకనే గురుగ్రహానికి పేరుగా ఈ గురు పౌర్ణమి అనేది పెట్టారు.